ఏ రంగంలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, భారతదేశంలో 23 లక్షల ఏఐ ఉద్యోగాలు, ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆకాష్ ఎడ్యుకేషనల్ కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ప్లాన్ అయితే ఉందండి. వీళ్ళు ప్రధానంగా ఐఐటి జేఈ ఫౌండేషన్ అలాంటి మెడికల్ సంబంధించిన కోచింగ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ మీద ఇప్పుడు ఏ డ్రివెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అన్నమాట, దాని మీద వెళ్తే వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ కంపెనీ సంబంధించిన ఎండి మరియు సిఇఓ అయిన దీపక్ మెహరోత్రా గారు అయితే ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే 800 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. రాబోయే 3 సంవత్సరాలు ఈ పెట్టుబడులు అయితే పెడతారని చెప్తున్నారు. ఇక ఈ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ అనేది 1988లో ప్రారంభమైంది అనమాట. ఢిల్లీకి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ అనమాట. వీళ్ళు స్టార్టింగ్ ఒక టౌన్స్ లో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రధానంగా టైర్ 3 మరియు టైర్ 4 సిటీస్ లో అయితే క్వాలిటీ కోచింగ్ సెంటర్స్ ఇస్తున్నామని చెప్పి వీళ్ళ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాబోయే టైంలో అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది ప్రెసెంట్ కొన్ని డొమైన్స్ అనుకున్నారు, కానీ రాబోయే రోజుల్లో అన్ని కూడా ఏ డొమైన్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసేది అనేది పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఒక ఆర్టికల్, ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే, భారతదేశంలోని ఏ సెక్టారు 2027 సంవత్సరం కల్లా 2.3 మిలియన్ జాబ్స్ అంటే 23 లక్షల ఉద్యోగాలు అయితే క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఒక 10 లక్షల పైగా ఉద్యోగస్తులకి రీస్కిల్ అనేది అవసరం అనేది ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. ఇక స్టడీ ఎవరు చేశారంటే బ్రెయిన్ అనే కంపెనీ వాళ్ళు చేశారనమాట. ఈ పర్టికులర్ సర్వే క్లియర్ గా ఏం మెన్షన్ చేస్తుందంటే, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్ లోనే ఎక్కువగా ర్యాపిడ్ గ్రోత్ అయితే ఉంటుంది. ఈవెన్ మిగిలిన ఉద్యోగాలను కూడా ఇది అధిగమిస్తుంది. అలానే జాబ్ ఓపెనింగ్స్ కూడా 2027 సంవత్సరం కల్లా 23 లక్షల జాబ్ ఓపెనింగ్స్ కేవలం భారతదేశంలోనే ఉంటాయని చెప్తుంది. అలానే ఇంకొక 12 లక్షల ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నదో, ప్రధానంగా ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఉద్యోగస్తులకి వాళ్ళు రీస్కిల్ చేసుకుంటే గనక వాళ్ళకి కూడా ఈ ప్రొఫెషన్ మీద ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్తుంది. ప్రెసెంట్ అతిపెద్ద సమస్య ఏంటంటే, ఏ రిలేటెడ్ డొమైన్ లో వర్క్ చేయడానికి స్కిల్డ్ ప్రొఫెషన్స్ అనేవి కనిపించట్లేదు. ఎన్నోసార్లు చెప్తున్నాం అండి, ఏ డొమైన్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాకపోతే అక్కడ పని చేయడానికి ఆ రిలేటెడ్ డొమైన్లో స్కిల్స్ అనేవి లోపిస్తున్నాయి. అందుకని మీరు కనీసం స్టార్టింగ్ బేసిక్స్ గురించి, ఏ యొక్క బేసిక్స్ గురించి నేర్చుకోండి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రధానంగా ఏ ఫీల్డ్లో మీరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికోసం మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉన్న ట్రాక్ సేఫ్టీ సిస్టమ్ ని DFCCIL వాళ్ళు అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. సో మీరు చూస్తున్నారుగా, ఒక సరికొత్త ట్రాక్ ని అయితే వీళ్ళు రూపొందిస్తున్నారు. ఇది దేనికోసం ఏంటంటే, ఫ్రైట్ కారిడార్స్ అంటే ఏదైతే మనకి రవాణా వ్యవస్థ సంబంధించిన స్పెసిఫిక్ గా రవాణాని సప్లై చేసే, ప్యాసింజర్ కాకుండా రవాణాని సప్లై చేసే ట్రైన్స్ ఏదైతే ఉంటాయి, దానికి ఒక ట్రాక్ ని అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ పర్టికులర్ రవాణా సంబంధించిన వ్యాపారం చూసుకున్నట్లయితే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల వరకు జరుగుతుంది అనమాట. అతిపెద్ద ఫ్రైట్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని భారతదేశంలో ఈ మధ్యకాలంలో ప్రారంభించారు. సో దానికి సురక్షితంగా ఆ రవాణాని చేయడం కోసం, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే స్థాపించారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంది ఏంటంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరు వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ సేఫెస్ట్ ట్రాక్ ని నిర్మించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే, ఇన్ కేస్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ముందుగానే సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఇది వీళ్ళ ఏ రిలేటెడ్ సేఫ్టీ వల్ల ఉపయోగం అనమాట. నెక్స్ట్ అయితే మెటా సంబంధించిన సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మ్యాగ్నెటిక్ బ్రెయిన్ స్కాన్స్ అయితే నిర్వహిస్తున్నారన్నమాట. హెల్త్ కేర్ లో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికోసం వేరే ఇంప్లాంట్స్ కూడా ఏం అవసరం లేదని చెప్తున్నారు. ఒక AI మోడల్ అయితే యూజ్ చేస్తారు అనమాట. మన బ్రెయిన్ అయితే స్కాన్ చేస్తారు. ఆ తర్వాత ఒక నాన్ ఇన్వేసివ్ ఎక్విప్మెంట్ ని ఉపయోగించి మనకు వచ్చిన సిగ్నల్స్ ని సెంటెన్సెస్ రూపంలో ఇలా జరగచ్చు, ఈ సిగ్నల్ కి ఇది మీనింగ్ అని చెప్తుంది అనమాట. సో దీనికోసం సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మరియు నాన్ ఇన్వేసివ్ బ్రెయిన్ స్కాన్ అయితే ఉపయోగిస్తారు. ఇనిషియల్ టెస్ట్ లో వీళ్ళు మ్యాగ్నెటో ఎన్సెఫలోగ్రఫీ MEG ఈ ప్రాసెస్ అయితే ఉపయోగించారు అనమాట. దాని నుంచి బ్రెయిన్ నుంచి వచ్చి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అయితే వీళ్ళు సేకరిస్తారు. ఆ తర్వాత ఒక AI లాంగ్వేజ్ మోడల్ ఉపయోగించి ఈ బ్రెయిన్ సిగ్నల్స్ ని డీకోడ్ చేసి
వాటిని సెంటెన్సెస్ రూపంలో మనకి సమాచారం కింద అవుట్పుట్ ఇస్తారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే 65% ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో, ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారంటే దేనికోసం అంటే ఆన్లైన్ లో రెజ్యూమ్స్ ని స్క్రీనింగ్ చేయడం కోసం ఏ టెక్నాలజీని ఉపయోగించి పలానా రెజ్యూమే వర్తా కాదా అనేది కూడా ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారంట. దీన్ని చాలా మంది క్యాండిడేట్స్ అయితే అసంతృప్తిగా ఉన్నట్టుగా ఒక సర్వే చెప్తుంది. దీనికోసం ఒక 1000 మంది పైగా క్యాండిడేట్స్ యొక్క సర్వే తీసుకున్నారు. అప్పుడు వీళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఏఐ యూజ్ చేయడం ఏంటి స్క్రీనింగ్ కోసం, ఆ ఏ సరిగ్గా స్కాన్ చేయలేదు అనే ఒక అభిప్రాయాన్ని అయితే క్యాండిడేట్స్ అయితే వ్యక్తపరుస్తున్నారు. ఈ సర్వేని కండక్ట్ చేసింది సర్వే మంకీ వాళ్ళు కండక్ట్ చేశారనమాట. ఇక్కడ ఈ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో అమెరికాకు చెందిన క్యాండిడేట్స్ అనమాట. దీనికి వీళ్ళు ఎందుకు వ్యతిరేకం అని చెప్తున్నారంటే పర్సనలైజేషన్ కరెక్ట్ గా ఉండట్లేదు, అలానే ప్రైవసీ రిస్క్, ఏ ఇలా స్కాన్ చేస్తుంది మా డేటా రిస్క్ పడే అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు చాలా వరకు 90% పైగా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో కూడా ఏ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. మనకు కావాలా వద్దా అనేది మనం డిసైడ్ చేయలేం, ఏ డిసైడ్ చేయబోతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళు వారి మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఫాక్స్ బ్రెయిన్ అయితే వాళ్ళు అన్వీల్ చేశారనమాట. దీనికోసం వీళ్ళు ఎన్విడియాతో వాళ్ళతో ట్రైన్ అయి దానికి సంబంధించిన మోడల్ అయితే డెవలప్ చేశారు. అంటే ఎన్విడియా వాళ్ళు వీళ్ళకి కావాల్సిన డేటా కానివ్వండి, దీనికి కావాల్సిన జీపీయూ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దీన్ని 120 ఎన్విడియా H100 జీపీయూస్ ద్వారా అయితే వీళ్ళు ట్రైనింగ్ చేశారనమాట. కేవలం 4 వారాల్లోనే ఈ మోడల్ ని ట్రైన్ చేశారు. అలానే వీళ్ళు క్రియేట్ చేసిన మోడల్ ఏదైతే ఉందో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ కి చాలా దగ్గరగా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చైనాకి సంబంధించిన డీప్ సీక్ మోడల్ తో కంపేర్ చేశారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఏగీ బాట్ అనే కంపెనీ వాళ్ళు ఒక ఏ మోడల్ అయితే డెవలప్ చేశారు. ఈ ఏ మోడల్ దేనికి ఉపయోగపడుతుందంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ కి రియల్ టైంలో రియల్ వరల్డ్ టాస్క్ చేయడం కోసం ఏ మోడల్ హెల్ప్ అవుతుందంట. అదేంటది వీళ్ళు ఏ మోడల్ రోబోట్స్కి ఏంటి అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా ఏ రోబోట్స్ని బాగా ఉపయోగిస్తారు అంటే మన మనుషులు ఎలాగైతే యాజ్ ఆఫ్ నో పెంపుడు కుక్కల్ని పెంచుకున్నట్టుగానే లేకపోతే మన పని చేయడం కోసం మనుషులు పెట్టుకున్నట్టుగా ప్రజెంట్ వర్క్ చేపిస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో మన పనులు చేయడం కోసం రోబోట్స్ని హైర్ చేసుకుంటాం, లేకపోతే రోబోట్లు కొనుక్కుంటాం అనమాట. సో దానికి తగ్గట్టుగా ఈ ఏజీ బాట్ వాళ్ళు ముందుగానే ప్లాన్ వేసుకుని అవి ఎలా పనిచేయాలో దానికి ట్రైనింగ్ ఇచ్చే ఏ రిలేటెడ్ మోడల్ కూడా వీళ్ళు డెవలప్ చేశారు. సో దాని పేరు ఏం చెప్తున్నారంటే జీనీ ఆపరేటర్ 1 GO1 అనే ఒక పేరుతో అయితే మెన్షన్ చేశారండి. నథింగ్ బట్ ఒక జనరల్ పర్పస్ బ్రెయిన్ కింద ఉపయోగపడుతుంది హ్యూమనాయిడ్ రోబోట్స్ కి. త్వరగా నేర్చుకోవడం కోసం ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఏ స్టార్ట్అప్ అయినా ఎనీస్పియర్ వాళ్ళు వాళ్ళ ఫండింగ్ కి వెళ్ళడం కోసం వాళ్ళ వాల్యుయేషన్ ఏకంగా $10 బిలియన్ కింద చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ వాళ్ళు $175 మిలియన్ వరకు వెంచర్ క్యాపిటల్ ద్వారా అయితే ఫండ్స్ రేస్ చేశారనమాట. బట్ వీళ్ళు ప్రజెంట్ ఇంకా వాల్యుయేషన్ ఇంకా ఎడిషనల్ అమౌంట్ కూడా ఫండింగ్ రేస్ చేసే ప్లాన్ లో ఉన్నారు. దానికోసం వీళ్ళ వాల్యుయేషన్ అనేది $10 బిలియన్ చూపిస్తుంది. ఇది ఏంటంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది నిజంగానే బాగా టూ మచ్ హైప్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా $10 బిలియన్ ఒక ఏ స్టార్ట్అప్ కంటే. బట్ ఇది వీళ్ళ టెక్నాలజీ బేస్డ్ ఆ సర్వీస్ బేస్డ్ ఇంకా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ప్రజెంట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఇనీషియల్గా ఏ స్టార్ట్అప్ అయినా కానీ కొంచెం మంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాంట్లో. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియోసాట్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటి మొబైల్ ఆపరేటర్ అనమాట. సిలో ఏ మరియు ర్యాన్ టెక్నాలజీతో వీళ్ళు ఆపరేషన్స్ అయితే ఇస్తున్నారండి. సాధారణంగా సిలో మనకి మొబైల్ సిగ్నల్ దొరకదు, బట్ వీళ్ళు ఏ టెక్నాలజీని ఉపయోగిస్తే ఇండోసాట్ ఓరెడో వీళ్ళు ఏ ర్యాన్ అనే ఒక మాడ్యూల్ అయితే డిప్లాయ్ చేశారు నోకియా మరియు ఎన్విడియా భాగస్వామ్యంలో. ఇది సౌత్ ఈస్ట్ ఆసియాలో మొట్టమొదటి మొబైల్ ఆపరేటర్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ సాయంతో పనిచేస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు ప్రపంచంలో 3వ ఆపరేటర్ అంట ఏ ర్యాన్ కమర్షియల్ గా ఆపరేట్ చేయడం కోసం. ఈ పర్టికులర్ ఏ ర్యాన్ రెండు మిక్స్ చేసిన టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటంటే స్పెక్ట్రల్ ఎఫిషియన్సీని బాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు, ఎనర్జీ యూసేజ్ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ రాబోయే రోజుల్లో మనం ఈ ఏ ర్యాన్ సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాం. నెక్స్ట్ చూసినట్టయితే చైనాలో ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారండి. దేనికోసం ఏంటంటే ఎవరైతే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారో అంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం కోసం ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారంట. స్పెసిఫిక్గా చెప్పాలంటే ప్రోడక్ట్స్ బిగ్ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సోషల్ అసిస్టెన్స్ ఇచ్చే కేరింగ్ యాప్స్ వంటివి డెవలప్ చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నారండి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 310 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో చైనాలో 60 వయసుకు పైన పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే చైనాలో ఎక్కువగా ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అందుకని వాళ్ళు మానిటర్ చేయడం కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారట. సో మీకు ఇందా చెప్పాను హ్యూమనాయిడ్ రోబోట్స్ని డిప్లాయ్ చేస్తారని చెప్పి. ఆ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఏంటంటే వీళ్ళ కేర్ టేకర్ కింద ఉపయోగపడతాయి. నథింగ్ బట్ అది కూడా ఒక ఏ అప్లికేషన్ అనమాట. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే ఒక విద్యార్థి ఏం చేశారంటే ఒక
ఇంటెలిజెంట్ ఏ అప్లికేషన్ అయితే డెవలప్ చేశారు. దాంతో అతిపెద్ద కంపెనీస్ వాళ్ళ గూగుల్ వంటి కంపెనీస్ కూడా వాళ్ళని అభినందించి మీకు జాబ్ వంటి ఆఫర్ ఇస్తామని చెప్పాను. బట్ ఈ కుర్రాడు ఏం చేస్తాడంటే అమెజాన్, మెటా వంటి కంపెనీస్ కి వీళ్ళ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేసిన ఆ కుర్రోడి పేరు చూగిన్ రాయ్ అనమాట. కాకపోతే ఆ కుర్రోడు తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకి మూవ్ అయిపోయి, అయితే ఇప్పుడు ఆ కుర్రోడు ఏం చేస్తున్నాడు, ప్రెసెంట్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఆన్లైన్ లో జరుగుతున్నాయి కదా, ఏ టెక్నాలజీతో ఎలా చీట్ చేయొచ్చు అనే ఒక యాప్ ని డెవలప్ చేశారంట. అతని కంపెనీ పేరు ఏంటంటే ఇంటర్వ్యూ కోడర్ అనమాట. ఈ ఇంటర్వ్యూ కోడర్ ఏం చేస్తుందంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంది. ఎవరైతే జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటే తెలియకుండానే ఆ పర్టికులర్ అవతల ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో ఆ పర్సన్కి ఏమైనా కోడ్ జనరేట్ చేయమంటే ఈ సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన కోడ్ని జనరేట్ చేసేస్తుందంట. నథింగ్ బట్ దీన్ని ఏం మెన్షన్ చేస్తున్నారంటే చీటింగ్ రోల్, ఇన్విజిబుల్ హెల్ప్ అని మెన్షన్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడే గమనించవచ్చు, పాజిటివ్గానే కాకుండా డైరెక్ట్గా ఇన్విజిబుల్ చీటింగ్ అని ఒక కంపెనీని పెట్టడం ఏంటి, ఎంత ధైర్యంగా చేస్తున్నారు చూడండి. ఏ టెక్నాలజీ ఆ రేంజ్లో తెలియకుండా ప్రైవసీని ఇస్తారో లేదో తెలియదు కానివ్వండి, డైరెక్ట్ కంపెనీస్ ముందే చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇటువంటి లేటెస్ట్ చేయగానే కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.